గోవింద్ చామి అని కేరళలో మూవింగ్ ట్రైన్ లో ఒక అమ్మాయిన రేప్ చేసి ట్రైన్ నుంచి అమ్మాయిన దూకేయడం జరిగింది అండ్ షీ డైడ్. ఆన్లైన్ కంటెంట్ మీరు చూసుకుంటే హారబుల్. 4-year-old పాప 3-year-old పాప రేప్ చేయడం జరుగుతుంది కమర్షియల్ పర్పస్. ఆ కంటెంట్ యూజ్ చేసుకొని పాన్ సైట్స్ లో పెట్టుకుంటున్నారు, అమ్ముతున్నారు, పొందుతున్నారు. హ్యూమన్ రేస్. ఇట్స్ హార్డ్ సైట్ టు వాచ్ మ్యామ్. మన రోడ్ల మీద గ్రూప్స్ ఆఫ్ గర్ల్స్ నిలబడి మన ఇక్కడ కేబీఆర్ పార్క్ లో కూడా చాలా క్లియర్ ఉంది నేరం. కమర్షియలైజేషన్, రెడ్ లైట్ ఏరియాస్ అన్ని డిఫ్యూజ్ అయిపోయింది, ఇళ్లలో వెళ్ళిపోయింది, అపార్ట్మెంట్స్లో వెళ్ళిపోయింది, రిసార్ట్స్లో వెళ్ళిపోయింది, ఓయో రూమ్స్లో వెళ్ళిపోయింది, పార్స్లో బ్యూటీ పార్లర్స్ అన్నీ కచ్చ స్ప్రెడ్ అయిపోయింది. అండ్ నంబర్స్ పట్టుకోవడానికి కూడా కష్టం. చాలా బాధాకరమైన విషయం. 45% చిల్డ్రన్. 3 దశకాల్లో హ్యూమన్ మైండ్ ఇంకా వర్స్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక కాలేజ్లో అమ్మాయి ఒక మొబైల్ ఇలాగా చూపించేస్తే డమారని పడిపోయి పారిపోవడానికి రెడీగా ఉన్నారు. పెట్టే ఇన్వెస్ట్మెంట్ లెస్ దెన్ 5,000-6,000 రూపీస్. వచ్చిన తర్వాత ఒక డేలో వితిన్ ఫస్ట్ 1 hour మీ పైసలు రికవరీ అయిపోతుంది. తర్వాత మొత్తం ప్రాఫిట్. కాల కోరికలను తీర్చుకోవడం, సిగరెట్ బాబు శరీరం మీద పడడం, అన్ని రకాల నానా రకమైన చిత్రహింసలు. ఇంతమందిని మీరు రీహాబిలిటేట్ చేసి పెళ్లిళ్ళు చేశారు చాలా మందికి. ఇట్స్ అంటే చెప్పలేనంత ఒక ఆనంద భాష్పాలు వస్తాయి. దట్ ఎస్ ఇది తప్పు అని అనే స్థాయికైనా సొసైటీ వచ్చిందంటారా? మా చిన్న వరల్డ్ చూసి మేము హ్యాపీ అవ్వాలి అంతే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మానవ అక్రమ రవాణా, ముఖ్యంగా కమర్షియల్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కోసం అది చాలా హేయమైన ఒక నేరం అని చెప్పి మనకి తెలిసిన విషయం. ఇటీవల సుప్రీంకోర్టు చాలా చారిత్రక ఒక తీర్పు ఇచ్చింది. ఇటువంటి కమర్షియల్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్కి గురవుతున్న వ్యక్తులకి ఎటువంటి హక్కులు ఉంటాయి, వారిని ఏ విధంగా పునరావాసం కల్పించాలి వీటిపై. కానీ ఇంకా కూడా ఫండమెంటల్ క్వశ్చన్స్ కొనసాగుతున్నాయి. అసలు ఈ కమర్షియల్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్కి మించి సెక్స్ వర్క్ అనే వృత్తిగా పరిగణించవచ్చునా? మన దేశంలో చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్నో దశాబ్దాలుగా వేల మంది ఆడపిల్లల్ని నరక కూపాల నుంచి రక్షిస్తూ తన లక్ష్యాన్నే ఈ దిశగా మార్చుకున్న ప్రజ్వల సంస్థ అధినేత్రి, పద్మశ్రీ పురస్కార గ్రహీత, మనందరికీ సుపరిచితులు, యాక్టివిస్ట్ డాక్టర్ సునీతా కృష్ణన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాయి వాళ్ళ. డాక్టర్ కృష్ణన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీర్పును అర్థం చేసుకుందాం. ఎవరికి వర్తించే తీర్పిది? గౌరవ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక విజయంగా మీరు భావిస్తున్నారు కాబట్టి. స్వప్న గారు, ఈ తీర్పు రావడానికి 22 years పడింది. 2004లో మేము ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టులో దర్యాప్తు చేసిన. 22 years పడింది ఫర్ ద సుప్రీం కోర్ట్ టు టేక్ అ డిసిషన్. అంటే ఒక తీర్పుకి వచ్చి మొట్టమొదటిసారి దేశంలో, ఇండిపెండెంట్ ఇండియాలో ఒక విక్టిమ్కి హక్కులు ఉన్నాయి. విక్టిమ్కి ఒక రీహాబిలిటేషన్ హక్కు, అదేవిధంగా డిగ్నిటీ తన హక్కు. అండ్ ఈ హక్కు మొత్తం యంత్రాంగం బాధ్యత ఇవ్వడానికి ఇట్లాంటి ఒక తీర్పు రావడం జరిగింది. సో ఇఫ్ యు ఆస్క్ మీ ఒక క్లుప్తంగా ఈ పర్టిక్యులర్ జడ్జ్మెంట్ నేను డిస్క్రైబ్ చేయాలంటే, ఇది మొట్టమొదటిసారి వచ్చిన విక్టిమ్ సెంట్రిక్, రైట్ బేస్డ్, ట్రామా ఇన్ఫార్మ్డ్ జడ్జ్మెంట్. అంటే ఫస్ట్ టైం యూనో. అండ్ అద్భుతమైన విషయం ఏంటంటే, ఇది చట్టంగా మారింది. ఒక కొత్త చట్టం వచ్చే వరకు ఇది చట్టం. బట్ ఇది చట్టం ఉంటే కూడా ఇప్పుడు ఉన్న చట్టాల లోపలనే ఉంది. అవును. ఈ చట్టాల నుంచి వ్యతిరేకంగా బయట నుంచి ఏదైనా కొత్త ఐటమ్ ఏం తీసుకురాలేదు. బట్ ఎన్నో సంవత్సరం నుంచి మన ఫస్ట్ చట్టం మన దేశంలో ఈ విషయం మీద వచ్చింది 1956లో. ఆ 1956లో ఉన్న ఆ చట్టం 2026లో కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. అవును. సో ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కొత్త విధానం. అండ్ దీంట్లో చాలా ప్రత్యేకంగా నేను చెప్పాలి, ఇట్స్ 297 pages జడ్జ్మెంట్. ఒక పేజు 2 పేజీ కాదు. దీంట్లో ఎన్నో విషయాల మీద చర్చ జరుగుతుంది. బట్ చాలా క్లియర్గా ఒక మాట బయట వస్తుంది, సిస్టమ్, స్టేట్ వీళ్ళకి కమిట్మెంట్ లేదు ఈ విషయంన ఇంప్లిమెంట్ చేయడానికి.
దానికే సుప్రీంకోర్టు 3 monthsలో ఇది మానిటర్ చేస్తుంది. ఈ చట్టం అమలు చేయడానికి 3 monthsలో కంప్లైన్స్ పెట్టింది. అంటే దే ఆల్రెడీ అండర్స్టాండ్ ఇది ఇంప్లిమెంట్ కాదు కరెక్ట్గా, అంటే ఎక్కడో ఎవరో పుష్ పెట్టాలి. ఇది నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్క అక్రమక రవాణాకి గురిపడిన ప్రతి ఒక్క అమ్మాయి, ఎస్పెషలీ వ్యభిచారానికి గురిపడిన ప్రతి ఒక్క అమ్మాయికి ఉన్న విజయం. ఎందుకంటే ఈ విజయంలో తను ఒక మనిషిగా గుర్తించడం, ఈ మనిషికి గౌరవం అంటే హక్కు, అండ్ గౌరవంకి ఎక్స్ట్రాడినరీ డెఫినేషన్ పెట్టారు. ఇప్పుడు వరకు ఏ చట్టంలో ఇట్లాంటి ఒక డెఫినేషన్ లేదు. గౌరవం డెఫినేషన్ ఏం చెప్పారంటే ఈ జడ్జ్మెంట్లో, మీకి హక్కు ఉంది నాట్ టు బి ట్రీటెడ్ యాజ్ అ కమాడిటీ. మీకి హక్కు ఉంది మీ మాట, మీ విషయం, మీ గుర్తింపు మర్యాదతోటి మీకు రావడానికి. అండ్ మూడో విషయం తను చెప్తున్నారు, అండ్ విచ్ ఇస్ అ వెరీ ప్రాక్టికల్ థింగ్. గౌరవం అంటే మెటీరియల్ వెల్ బీయింగ్ ఫర్ అ మీనింగ్ఫుల్ లైఫ్. ఏమి తినడానికి లేదు, వసతి లేదు, బట్టలు లేదు, నీకు ఎక్కడి నుంచి గౌరవం వస్తుంది? అది కూడా గౌరవం భాగమే. అండ్ దట్ ద స్టేట్ ఈస్ మ్యాండేటెడ్ టు ప్రొవైడ్ దట్. రీహాబిలిటేషన్ డిగ్నిటీని డిఫైన్ చేస్తూ రీహాబిలిటేషన్కి వచ్చింది. అంటే రీహాబిలిటేషన్ అంటే ఏంటి? ఒక మనిషి, అది కూడా క్లారిటీ తోటి చెప్తున్నారు జడ్జ్మెంట్లో, స్టేట్ ఏ మనిషికి డిగ్నిటీ ఇవ్వడం లేదు. దే డోంట్ హ్యావ్ ద రైట్, దే డోంట్ హ్యావ్ ద వేర్ విత్ ఆల్. యూ ఆల్రెడీ హ్యావ్ ద డిగ్నిటీ. యూ రికగ్నైజ్ ద డిగ్నిటీ అండ్ మేక్ అన్ ఎనేబులింగ్ స్పేస్ ఇది రికగ్నైజ్ చేయడానికి. సో నువ్వు ఏమేం చేయాలి అది పెట్టు కింద. ఓకే, దీంట్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే స్వప్న ఈజ్ ఒక మనిషి, బికాజ్ ఈ జడ్జ్మెంట్ ఎక్కువ శాతంలో అడల్ట్స్ గురించి, పిల్లల గురించి ఎవరికి ఏమీ కన్ఫ్యూజన్ లేదు. పాక్సో చట్టం కింద వస్తారు, జేజే చట్టం కింద వస్తారు. సో నో క్వశ్చన్. అడల్ట్స్ గురించి మ్యాక్సిమం అందరికీ డౌట్. సో దీంట్లో ఒక అడల్ట్ మనిషి అంటే తనకి స్వేచ్ఛగా ఆలోచించే కెపాసిటీ ఉంది కదా. ఓకే, ఆమె సొంతంగా డిసిషన్ తీసుకోవచ్చు కదా, ఆమెకి తెలుసు కదా ఆమె శరీరంతో ఏం చేయాలా ఏం చేయకూడదు. రెండు విషయం జరిగింది దీంట్లో. ఈ 297 జడ్జ్మెంట్లో ఓన్లీ 40 pages మెయిన్ జడ్జ్మెంట్, నియర్లీ 250 pages అబ్జర్వేషన్స్. ఓకే, సో దీంట్లో ప్రముఖమైన ఒక అబ్జర్వేషన్ ఏంటంటే విక్టిమ్ ఎవరు కాదు. ఫస్ట్ డిస్టింక్షన్, ఎవరి మీద ఏదో బలవంతంగా ఏదో జరిగింది, లేకపోతే ఎవరో మోసం చేశారు, లేకపోతే ఎట్లాంటి ఏదో కోర్షన్ జరిగింది, ఏదో లాంటి ఫోర్స్ జరిగింది, దాన్న డెఫినేషన్ ప్రకారం అక్రమక రవాణా మనం చెప్తాం. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని మంది పరిస్థితి వల్ల స్వేచ్ఛగా ఈ డెసిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఏదైనా ఒక రెస్క్యూ ఆపరేషన్ 2 రకాల మనుషులు రావచ్చు చేతిలో. అండ్ ఈ జడ్జ్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం రికగ్నైజెస్ పోలీస్ కెన్ నాట్ డిఫరెన్షియేట్. రైట్, వీళ్ళెవరు డిఫరెన్షియేట్ చేయడానికి లేదు. వీళ్ళిద్దరన్నా బయట తీయాలి. సో కన్సెంట్ ఉన్న వాళ్ళు తీయాలి, కన్సెంట్ లేని వాళ్ళ కూడా తీయాలి. ఇన్ఫ్యాక్ట్ జడ్జిమెంట్లో చాలా, అంటే ఇంత ప్రాక్టికల్ జడ్జిమెంట్ అని నేను చెప్తున్నాను. ఒక మాట చెప్తున్నారు, 3 రకాల మనుషులు ఒక రెస్క్యూ ఆపరేషన్లో ఉండొచ్చు. ఒకటి అక్రమక రవాణాకి గురిపడిన మనిషి, దట్ మీన్స్ ఫోర్స్, కోర్షన్, ఈ అన్ని పదావళి వచ్చేస్తుంది. అంటే అక్రమక రవాణాకి ఒక డెఫినేషన్ ఉంది స్వప్న. బిఎన్ఎస్ ప్రకారం 143 ఒక డెఫినేషన్ ఉంది. ఈ డెఫినేషన్ మనం 2013 నుంచి ఫాలో చేస్తున్నాం. దాని ముందు పాలర్మో ప్రోటోకాల్ అని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉండింది. మన దేశంలో ఒక డెఫినేషన్ 2013లోనే వచ్చింది. దాని ముందు ట్రాఫికింగ్ అని మాట కాన్స్టిట్యూషన్లో ఉంది. ఆర్టికల్ 21లో చాలా క్లియర్గా ఉంది, ట్రాఫికింగ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ప్రొహిబిటెడ్. బట్ ట్రాఫికింగ్ వర్డ్ ఎక్కడ డెఫినేషన్ ఇవ్వలే. ఫస్ట్ టైం డెఫినేషన్ రావడము జస్టిస్ వర్మ కమిషన్ రిపోర్ట్ ద్వారా, నిర్భయ కాండ తర్వాత. సో ఈ డెఫినేషన్ చూస్తే ఇది ఒక కేస్ ఆఫ్ అక్రమక రవాణా చెప్పాలంటే కొన్ని అంశాలు ఉన్నాయి. ఫోర్స్ ఉన్నాయి, కోర్షన్ ఉన్నాయి, మోసం ఉన్నాయి, ఫ్రాడిలెంట్ మెథడ్స్ ఉన్నాయి, ఒక పొజిషన్ ఆఫ్ వల్నరబిలిటీని మిస్యూజ్ చేయడం ఉన్నాయి. ఇట్లాంటి కొన్ని అంశాలు అప్పుడే అది అక్రమక రవాణా అవుతుంది. వ్యభిచారం గురించి ఉండొచ్చు, వేరే ఏదైనా పర్పస్ గురించి. సో జడ్జి గారు చెప్తున్నారు, 1 సెట్ ఆఫ్ పీపుల్
విల్ బి అక్రమక రవాణాకి గురిపడిన వాళ్ళు. ఇంకొక సెట్ ఆఫ్ మనుషులు అక్రమక రవాణాకి గురిపడినారు, కొన్ని సంవత్సరం తర్వాత నార్మలైజ్ చేసుకున్నారు, ఇప్పుడు స్వేచ్ఛగా చేస్తున్నారు. అది అవును, ఆ కేటగిరీని అసలు ఏం చేయాలి? ఈ కేటగిరీ కూడా ఉంది. అవును, మూడో కేటగిరీ అసలు అక్రమక రవాణానే జరగలే, వాళ్ళే స్వయంగా స్వేచ్ఛగా వాళ్ళ పరిస్థితి వల్ల ఇది ఒప్పుకున్నారు. ఈ 3 కేటగిరీన మనం పోలీసులు బయటికి తీయాలి. బట్ అట్ ద సేమ్ టైం ఇంకొక మాట చెప్తున్నారు, వీళ్ళందరూ అడల్ట్స్, సో వీళ్ళకి కూడా ఒక ఏజెన్సీ ఉంది తీర్మానం తీసుకోవడానికి. రైట్. అదే సమయంలో ఇంకొక అబ్జర్వేషన్, చాలా ఇంపార్టెంట్ పెద్ద అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ పర్టిక్యులర్ వృత్తి లేకపోతే ఈ పర్టిక్యులర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే బేసిక్గా వేధింపు, యునో ఇట్ ఈస్ ఇన్హెరెంట్లీ అబ్యూజివ్. దీంట్లో నానా రకమైన ట్రామా, దీంట్లో నానా రకమైన ఇంపాక్ట్ ఒక మనిషి మీద వస్తుంది. అండ్ దేర్ ఫార్ రెస్క్యూ చేసిన వెంటనే ఈ గ్రూప్లో ఉన్న ఎవరైనా మీరు బయట తీసుకొచ్చారు, ఎవరికి ఒక క్లారిటీ ఉండదు వాళ్ళకి ఏం కావాలి. సో దీంట్లో జడ్జి గారు ఏం చెప్తున్నారంటే, విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ లేకపోతే విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్, అది ఇప్పుడు చట్టం ఈ జడ్జ్మెంట్ ద్వారా వచ్చినది. సో విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్లో ఏం చెప్తున్నారంటే, ఈ మనుషులను బయట తీసుకొని వచ్చి ఫస్ట్ హోమ్లో పెట్టండి, దాని తర్వాత ఇట్ ఈస్ అ మెజిస్ట్రేట్ హూ హ్యాస్ టు ఫార్మ్ అ కమిటీ ఆఫ్ సోషల్ వర్కర్స్. ఈ సోషల్ వర్కర్స్ ఈ ఆడవాళ్ళ దగ్గర మాట్లాడడం జరుగుతుంది, ఒక క్లారిటీ వస్తుంది, మీరు బలవంతంగా వచ్చారా స్వేచ్ఛగా వచ్చారా. ఓకే, సో దాంట్లో కూడా చెప్తున్నారు చాలా ప్రాక్టికల్గా 2 లాంటి రిపోర్ట్ రావచ్చు, దట్ ఆమె చెప్పింది నేను స్వేచ్ఛగా వచ్చినా నా ఇష్టంతో చేస్తున్నానని ఆమె చెప్పొచ్చు, అండ్ సోషల్ వర్క్ కూడా అనిపిస్తుంది అవును తను స్వేచ్ఛగా చేస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏమీ డిస్క్రపెన్సీ లేదు, సో మంచిగా రిలీజ్ చేయొచ్చు. ఓకే, బట్ ఇంకొక సిచ్యువేషన్, తను చెప్తుంది నేను స్వేచ్ఛగా వచ్చినా, బట్ సోషల్ వర్కర్కి అనిపిస్తుంది ఎక్కడో స్వేచ్ఛ కనిపించడం లేదు, ఎవరో ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరో ఏమైనా యూనో కంట్రోల్ చేస్తున్నారు. అది తను రిపోర్ట్లో రాస్తే నెక్స్ట్ ఎంక్వైరీ, డీపర్ ఎంక్వైరీ, ఈ మొత్తం టైంలో యూనో తను హోమ్లోనే ఉంది. ఓకే, అండ్ ఈ హోమ్లో ఉన్న టైంలో ఈమెకి ఇది 100% ఇచ్చే బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఇదే సమయంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నారు, సపోజ్ ఈ మనిషి స్వేచ్ఛగా వచ్చిన మనిషి నాకు కూడా రీహాబిలిటేషన్ కావాలా అంటే ఆమెకి కూడా ఎందుకంటే అకార్డింగ్ టు ద జడ్జ్మెంట్, రైట్, నువ్వు స్వేచ్ఛగా వచ్చినావా బలవంతంగా వచ్చినావా నువ్వు విక్టిమ్. దట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద హోల్. అంటే నువ్వు స్వేచ్ఛగా వ్యభిచారంలో ఉన్నావా. ద వర్డ్ ఈస్ ప్రాస్టిట్యూషన్, ఎందుకంటే ద లీగల్ వర్డ్ ఇన్ అవర్ కంట్రీ మన ఇమ్మారల్ ట్రాఫిక్ యాక్ట్లో వ్యభిచారం ప్రాస్టిట్యూషన్. సో వ్యభిచారం అక్రమక రవాణాకి గురిపడి కూడా రీచ్ అవ్వచ్చు, స్వేచ్ఛగా కూడా రీచ్ అవ్వచ్చు. ఓకే, బోత్ కమింగ్ టు ద సేమ్ పాయింట్, అండ్ దట్ పర్టిక్యులర్ థింగ్ కాల్డ్ as వ్యభిచారం, అది ఎక్స్ప్లాయిటేటివ్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఐ వాంట్ టు రీడ్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద జడ్జ్మెంట్. ఒక చాలా క్లియర్గా రాసిన ఒక పాయింట్, దిస్ ఇస్ despite all the differences that exist between those who argue for and against prostitution, there is broad agreement that the risk of exploitation and abuse is inherent to the practice of prostitution. అంటే ఆ వ్యవస్థలోనే అంతర్లీనంగా చాలా ముప్పు పొంచి ఉంది ఈ విక్టిమ్ కి అన్న విషయం మాత్రం అందరూ ఏకీభవిస్తున్నారు 100%. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం డాక్టర్ సునీతా కృష్ణన్, ఇది అంత ఆమోదయోగ్యమైన ప్రొఫెషనా కాదా అనే చర్చ కూడా అవసరమా? ఇది అంటే మానవ హక్కులని మనం గౌరవిస్తూనే, హ్యూమన్ చాయిస్ని గౌరవిస్తూనే ఈ ఇకోసిస్టంలో మనకి క్లియర్గా తెలుస్తుంది సో మెనీ అదర్ క్రైమ్స్ ఇన్వాల్వ్డ్, ఇట్స్ అ నెట్వర్క్ ఇష్యూ, అంటే ఒక మాఫియా ఒకలాంటి ఇది వస్తుందని చెప్పి. కానీ అయినా కూడా ఎందుకు దీన్ని బ్యాన్ చేయలేదు, దీన్ని మనం లీగలైజ్ చేయట్లేదు, ఇది ఇల్లీగల్ అని గట్టిగా కూడా చెప్పట్లేదు, దానికి కారణం ఏంటి అంబిగ్యూటీకి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వప్న మనకి అర్థం అవ్వాలి దట్ ఇదే దేశంలో మాత్రం కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంలో ఒక పెద్ద లాబీ ఉంది. ఇది ఒక వృత్తిగా చూడండి, ఇది ఒక ప్రొఫెషన్గా చూడండి, ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీగా చూడండి, లేకపోతే ఒక సర్వీస్ ఇండస్ట్రీగా చూడండి. ఎందుకంటే ఇది ఒక సొసైటీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్కి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది, దట్ ఈస్ సెక్స్. ఇట్లాంటి ఒక పెద్ద గ్రూప్ ఉన్నారు.
ఓకే. ఈ గ్రూప్ ఆలోచన అండ్ వెరీ పవర్ఫుల్ గ్రూప్ అండ్ వెరీ పవర్ఫుల్ ప్లేసెస్. ఓకే, వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇది ఒక ఆడవాళ్ళకి 18 years 20 years అయిపోతే తను స్వేచ్ఛగా తన శరీరం గురించి ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు. ఆమె ఇది అమ్మొచ్చు, ఏదైనా చేయొచ్చు, దట్ ఈస్ హర్ చాయిస్. ఓకే, సో మీరు ఇది ప్రొఫెషన్గా గుర్తించి దీనికి ప్రొఫెషనల్ స్టేటస్ ఇచ్చి రిజిస్ట్రేషన్ లైసెన్సింగ్ చేయండి. ఇది ఒక లాబీ, ఒక పవర్ఫుల్ లాబీ. అండ్ ఈ లాబీది మెటీరియల్ అంటే వాళ్ళ కంటెంట్, వాళ్ళ చేస్తున్న రీసెర్చ్, ఆల్ దట్ ఈస్ ఆల్సో రెఫర్డ్ ఇన్ దిస్ జడ్జ్మెంట్. ఐ మస్ట్ సే దట్ ఆల్సో. అంటే జడ్జి గారు వాళ్ళ విషయం కూడా చాలా క్లియర్గా చదివి మైక్రోస్కోపిక్లీ అండర్స్టాండ్ చేసి చట్టం ఏం చెప్తుంది, వాట్ ఈస్ మన చట్టం ఉన్న పొజిషన్ ఏంటి. 1956 చట్టం, ఇమారల్ ట్రాఫిక్ యాక్ట్. ఫస్ట్ అది సీతా ఉండింది, తర్వాత పీటా అయింది, తర్వాత ఇట్పా అయింది, ఇమారల్ ట్రాఫిక్ పర్సన్స్ ప్రివెన్షన్ యాక్ట్. దీని ప్రకారం వ్యభిచారం 2 మంది స్వమేవ స్వేచ్ఛతోటి చేస్తే అది నేరం కాదు. ఓకే. 2 people బయింగ్ అండ్ సెల్లింగ్ సెక్స్ నేరం కాదు ఇండియాలో. ఓకే, ఇప్పుడు నేరం ఏంటి? థర్డ్ పార్టీ రావడం, ఒక పింప్ వచ్చేస్తే నేరం, ఒక ఇల్లు వచ్చేస్తే నేరం, బ్రాతల్ వచ్చేస్తే నేరం, సాలిసిట్ చేస్తే నేరం, దీని గురించి ఎవరినన్నా తీసుకొని వస్తే నేరం, దీని గురించి ఎవరినన్నా తీసుకోపోతే నేరం. ఓకే, ఇట్లాంటి జరుగుతున్న ఒక స్పేస్లో ఎవరినన్నా బలవంతంగా కూర్చోపెడితే నేరం. ఓకే, సో ఆల్ యాక్ట్స్ ఇన్ ప్రాస్టిట్యూషన్ ఓకే ఈజ్ అ క్రైమ్, బట్ ప్రాస్టిట్యూషన్ పర్ సే ఇస్ నాట్ అ క్రైమ్. అంటే క్రైమ్ ఇప్పుడు 2 మంది ఏదో రూమ్లో ఏదో చేస్తున్నారు వాళ్ళ ఇష్టంతో, ఓకే, నాట్ క్రైమ్. ఓకే, రోడ్డు మీద దిగుతేంచి క్రైమ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే సాలిసిటింగ్ ఇస్ అ క్రైమ్. మీరు పబ్లిక్లీ వచ్చి సాలిసిట్ చేయడము, మంచి కావాలి నీ ఎలాగ రావడము, అది క్రైమ్. ఓకే, సో సాలిసిట్ చేయడం, సాలిసిటర్ ఆర్ సాలిసిటీ అంటే బేసికలీ ఇద్దరిది క్రైమ్ అవుతుందా? క్రైమ్ అవుతుంది. బికాస్ మనకి ఇట్స్ హార్డ్ సైట్ టు వాచ్ మ్యామ్. మీరు చూసుంటారు మన రోడ్ల మీద, ఇప్పుడైతే లేదు, తగ్గిపోయింది. ఒక టైం దాటాక 10-11 గ్రూప్స్ ఆఫ్ గర్ల్స్ నిలబడి మన ఇక్కడ కేబీఆర్ పార్క్ లో కూడా ఇప్పుడు కూడా ఉంటారు. ఇప్పుడు కూడా కుక్కట్పల్లి బ్రిడ్జ్ దగ్గర చూడండి, ఇప్పుడు కూడా నిల్చుకుంటారు. సో యునో ఇది చాలా క్లియర్ ఉంది నేరం. కమర్షియలైజేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అంటే ఈ ఒక ఎక్స్ప్లాయిటేషన్ తోటి, అది ఇంపార్టెంట్ అంటే ఏంటంటే స్వప్న, వే బ్యాక్ ఇన్ 1956 ప్రాస్టిట్యూషన్ హెస్ బీన్ డిఫైన్డ్ యాజ్ ఎక్స్ప్లాయిటేషన్ ఓన్లీ. అంతే కదా, అప్పటి నుంచి ఎక్స్ప్లాయిటేషన్ డెఫినిషన్. ఓకే, ఈ పర్టిక్యులర్ పొజిషన్ మీరు కమర్షియలైజ్ చేస్తే, అంటే ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ మనుషులు వచ్చి దీని మీద బ్రతకాలి, ఇదే మా రెవెన్యూ మోడల్, ఇదే మా బ్రతికే విధానం అని వస్తే అది మొత్తానికి నేరం. అండ్ దట్ ఈస్ వై ఈ జడ్జ్మెంట్ వచ్చే టైంలో చాలా బాధాకరంగా నేను చెప్పాలి. ఎందుకంటే చాలామంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, వాళ్ళకి ఏమో ఎక్కువ మీడియా కనెక్షన్స్ ఉన్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నారు. You're talking about the mafia, not just a mafia, but even this intellectual lobby. ఒక లాబీ who is for it. వీళ్ళు జడ్జ్మెంట్ వచ్చిన వెంటనే సేమ్ ఈవినింగ్ ఎర్లీ నెక్స్ట్ డే వరకు జడ్జ్మెంట్ 4:35 వరకు రాలేదు మా చేతిలో. 29th మార్నింగ్ 10:30కి జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ అయింది సుప్రీంకోర్టులో. 29th మే, 30th మే సాయంత్రం 4:35 అప్లోడ్ అయింది జడ్జ్మెంట్. సో 29th నుంచి 30th వరకు టైం ఉండింది. దీని ముందు చాలా మీడియా హౌసెస్ ఇంక్లూడింగ్ సెవరల్ తెలుగు మీడియా ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసేసారు, వ్యభిచారం నేరం కాదు, యూనో మీరు వ్యభిచారం చేయొచ్చు, దట్ ఈస్ అ జడ్జ్మెంట్ అని. అంతే కదా, అంటే ఒకలాంటి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం. కరెక్ట్. అది యూనో ఐ వాంట్ టు టెల్ ఆల్ దీస్ క్యారెక్టర్స్. ఈ జడ్జ్మెంట్ వ్యభిచారంలో స్వేచ్ఛగా ఉన్న వాళ్ళ గురించి కాదు. ఓకే, ఇది దాంట్లో అక్రమక రవాణా నుంచి గురిపడిన బాధితురాలకి, అండ్ టు దట్ ఎక్స్టెంట్ వ్యభిచారం స్వేచ్ఛగా చేస్తున్న వాళ్ళ కూడా బాధితురాలుగానే పరిగణించాలి. ఓకే, వాళ్ళకి కూడా ఆ పరిస్థితి నుంచి బయట వచ్చే ఒక అవకాశం ఇవ్వాలి. ఎగ్జిట్కి ఒక మెథడాలజీ పెట్టారు. ఇప్పుడు వరకు మన దగ్గర ఒక ఎగ్జిట్ మెథడాలజీ లేదు, పోయింది. బయట ఎలాగా రావాలి, స్వతగా రావడానికి వీలు కావటం లేదు.
మీరు చెప్పినలాగా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బాస్కెట్ ఆఫ్ క్రైమ్, బట్ ఈ మనిషి కూడా ఒక బాస్కెట్ ఆఫ్ ఫిజికల్ డిజీజెస్. అవును. ఈ పర్టిక్యులర్ ఏంటి ఎక్స్ప్లాయిటేషన్, మరి ఆ నరకంలో ఉండడానికి తను ఆల్కహాల్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది, డ్రగ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది, నానా రకమైన ఫిజికల్ డ్యామేజెస్, నానా రకమైన డిజీజెస్, హెచ్ఐవి ఎయిడ్స్ నుంచి, సుఖవ్యాధి నుంచి ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రొమాటిక్ బ్రెయిన్ ఇంజురీస్ ఉంటాయి. ఇదన్నీ నుంచి బయట రావాలా సొంతంగా రావడానికి వీల్లేదు. యు నీడ్ హెల్ప్. అవును. You need a doctor, you need a therapist, you need a healer. So now we have all of those in place. Yes. అది As per the judgment. On paper it is on there. paper it is. No, it's a very అంటే ఇంపార్టెంట్ స్టెప్. అంటే Yeah, వాళ్ళని గాలి absolutely, కుదిలేయకుండా. absolutely. రైట్. కానీ మ్యామ్, ప్రతి జడ్జ్మెంట్లో, ప్రతి కీలక మలుపులో నాకు అర్థం కానిది ఏంటంటే, ఆ మాఫియా ఇన్వాల్వ్డ్ పార్టీ ఎవరో పింప్ ఉంటాడో, ఆ పింప్ ఈజ్ అ క్రిమినల్ అకార్డింగ్ టు ద లా. ద పర్సన్ హూ ఈజ్ అ విక్టిమ్ ఈజ్ అ విక్టిమ్. What is the question of the customer or the client who's soliciting that kind of a అంటే person or for sex? వాళ్ళ గురించి ఎందుకు ఎప్పుడు ప్రస్తావన రాదు? Are they like ignored? Are they benign from or completely numb from this entire thing? So ఈ జడ్జ్మెంట్లో ఐ థింక్ జడ్జెస్ టుక్ అ సేఫ్ పాత్. నాకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ దాని మీద. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రపోజ్ చేసింది 2004 నుంచి ఈ కేసు డిఫరెంట్ ఇలాగ ట్రెజెక్టరీలో పోయింది. ఈ దేశంలో వచ్చిన ఎన్నో స్కీమ్స్ ఈపీఐఎల్ ద్వారా వచ్చింది. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్కీము, ఉజ్వల స్కీము, హోమ్స్ వచ్చినాయి బికాస్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్. ఎన్ఐఏకి ఇట్లాంటి నేరాలను కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉన్న పవర్స్ అది కూడా ఈ కేసు నుంచి వచ్చింది. సో ఒక్క కంటిన్యూస్ మా ప్రేయర్ ఏముండింది అంటే, ఒక ఆర్గనైజ్ క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పెట్టండి ఒక దేశ స్థాయిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చొప్పున మన హైదరాబాద్లో మనం చూసుకుంటే ప్రాక్టికలీ 25% ఆఫ్ ద గర్ల్స్ హు ఆర్ కమింగ్ హియర్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అనదర్ స్టేట్. ఇంకొక స్టేట్, ఇతర రాజ్యాల నుంచి వస్తున్నారు. అంటే వాళ్ళని ఆప్షన్ ఏ మ్యామ్ బలవంతంగా తీసుకొస్తున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ మోసం చేసి ఏదో ఎర చూపించి No, జాబ్ no, no, చూపిస్తాం. they are not. అంటే వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో, జార్ఖండ్ నుంచి ఇక్కడ జాబ్ ఇస్తామని బ్యూటీ పార్లర్లో, స్పాస్లో, లేకపోతే ఏదన్నా ఒక నానీగా జాబ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు. ఇక్కడ దీంట్లో దింపేస్తున్నారు. భాష తెలియదు, సిచ్యువేషన్ ఇది వెనక ఇంట్లో ఉన్న పరిస్థితి బాగలేదు, దట్ ఈస్ వై ఇది ఆప్షన్ తీసుకున్నారు. సో ఇప్పుడు మనం 25% చూసుకుంటే ఇతర రాష్ట్రాలు, ఓకే, 8% చూసుకుంటే ఇతర దేశాలు, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, ఉజ్బెకిస్తాన్, కెన్యా, ఘానా, తంజానియా. ఓకే, ఇప్పుడు ఈ రోజు వరకు ఏం జరుగుతుంది? ఇది జరుగుతూ ఉంటుంది ఇంకా కొన్ని సంవత్సరం. స్పాట్లో ఎవరు దొరికారు? 4-5 మంది, దట్ విల్ బీ సమ్ హైదరాబాదీ క్యారెక్టర్, వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది అంతే. వీళ్ళని ఎవరు ఇంత దూరం నుంచి ఇక్కడ వరకు తీసుకొచ్చారు? ఎందుకు మూలాలోకి వెళ్ళట్లేదు కదా అసలు. యా, ఎంటైర్ చైన్ ఆఫ్ పీపుల్. బంగ్లాదేశ్ నుంచి ఎక్కడ వరకు ఎలాగ వచ్చింది, ఎలాగ బార్డర్ క్రాస్ చేసింది, ఎవరో ఆమెను బార్డర్ క్రాస్ చేయడానికి సహాయం చేశారు, ఎవరెవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎలాగ ఇది జరిగింది? దీని మీద స్టేట్ పోలీస్కి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అంత పవర్స్ లేవు బికాస్ ఆఫ్ జ్యూరిడిక్షన్. పోలీస్ ఒక స్టేట్ సబ్జెక్ట్ అండ్ పోలీస్ ఇస్ అ జ్యూరిడిక్షనల్ సబ్జెక్ట్. ఈ పోలీస్ స్టేషన్ టు ఇంకొక పోలీస్ స్టేషన్కి పవర్స్ వాళ్ళ జ్యూరిడిక్షన్ తప్ప లేదు. సో మేం డిమాండ్ చేసేది ఏంటి? ఫ్రమ్ ద బిగినింగ్, ఓకే, ఒక పాన్ ఇండియా ఏజెన్సీ. ఎక్కడంటే ఎక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళకి పవర్ ఉండాలి. అట్లాంటి ఒక ఆర్గనైజ్ క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. సో ఆ పర్టిక్యులర్ ప్రేయర్ అది ఫుల్ఫిల్ అయి ఉంటే డెఫినెట్లీ క్రైమ్ కాంపోనెంట్ కూడా హ్యాండిల్ అయ్యేది. క్రైమ్ అంటే చేసేవాళ్ళు, చేపించేవాళ్ళు ఎవరు వల్ల ఇది సస్టైన్ అవుతుంది. దట్ మీన్స్ ద బయర్స్, ద ట్రాఫికర్స్, ద ట్రాన్స్పోర్టర్స్ అందరూ. బట్ ఈ జడ్జిమెంట్లో ఆ ఓసీఐఏ మాత్రం పక్కన పెట్టేశారు. వాళ్ళు చెప్పారు ఇది అవసరం లేదు లాగా మాకు అనిపిస్తుంది అండ్ మేము దాంట్లో కొంచెం ఎక్స్ట్రా మాట్లాడతాం లాగా అనిపిస్తుంది. బట్ గవర్నమెంట్ దగ్గర చెప్పారు మీరు కన్సిడర్ చేయండి, ఆలోచించండి దీని గురించి. అది ఇచ్చేసి ఉంటే మీరు చెప్పిన అందరూ
ఇప్పుడు వీళ్ళు ఒక సేఫ్ ప్లే చేసి జస్ట్ విక్టిమ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. బట్ ఈ కాన్సన్ట్రేషన్లో కూడా మనకి ఒక హోప్, ఒక రే ఆఫ్ లైట్ ఉంది. అట్లీస్ట్ అంటే ఇదివరకు రెసిస్ట్ చేసి మేము రాము, మమ్మల్ని ఎందుకు ఇక్కడ పెట్టారు ఈ హోమ్ లో, అది ఎవరు చెప్పడానికి బి రెస్క్యూడ్ అనడానికి ఇప్పుడు లేదు. బికాస్ సిస్టమిక్ గా దే హ్యావ్ టు గో త్రూ ద హోల్ ప్రోటోకాల్ బిఫోర్ ద కమిటీ డిసైడ్స్ వీళ్ళు స్వేచ్ఛగా ఉన్నారా, బలవంతపు స్వేచ్ఛగా ఉన్నారా, లేకపోతే విక్టిమ్స్ గా అంటే బాగా బలవంతంగా. 100%. బట్ మీరు అడిగిన క్వశ్చన్ కి కూడా ఇక్కడే సమాధానం కూడా ఉంది. బట్ ఆ సమాధానం మనం లోపల దిగి అండర్స్టాండ్ చేసుకోవాలా. ఇప్పుడు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అని ఒక యూనిట్స్ ఉన్నాయి స్వప్న అక్రాస్ ద కంట్రీ. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ తీసుకొచ్చిన ఇది 2007-8లో. దీన్ని ఇండియాలో గ్రౌండ్ చేయడానికి నేనే చాలా సపోర్ట్ చేసినాను. యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డ్రగ్స్ అండ్ క్రైమ్. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం, ఎర్స్వైల్ ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద 5 states వేర్ ఇట్ వాస్ పైలట్. ఈరోజు మొత్తం దేశంలో 882 యూనిట్స్ ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో ఎలాగ ఇది జరుగుతుంది, ఇది జస్ట్ ఒక రెస్క్యూ యూనిట్ లాగా అయిపోయింది. అంటే వీళ్ళు వెళ్ళి అమ్మాయిలా రెస్క్యూ చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ లోకల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం. లోకల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏంటి, సేమ్ లా అండ్ ఆర్డర్ గోలా, సేమ్ బందోబస్త్ డ్యూటీ, విఐపి డ్యూటీ, ఆ డ్యూటీ, లేకపోతే మర్డరు, థెఫ్ట్, డకాయిటీ, ఇదన్నీ అయ్యేసరికి ఈ కేసు ఇలాగా కింద పడి ఎక్కడ ప్రయారిటీ లేని అయిపోతుంది. మోరోవర్ వాళ్ళకి బ్యాండ్విడ్త్ కూడా ఉండదు. సో ఈ జడ్జ్మెంట్లో ఫస్ట్ టైం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్న పోలీస్ స్టేషన్గా ఖరారు చేయండి అని వచ్చింది. అది ఖరారు చేస్తే 100% మనం ఊహించవచ్చు దట్ ఈ కేసెస్కి కొంచెం ప్రయారిటీ వస్తుంది. బికాజ్ ఆ పోలీస్ స్టేషన్ ఓన్లీ ఈ కేసే చూస్తుంది, వేరే ఏం చూడదు. వాళ్ళ పనినే ఈ కేసు చూడడం ఉంటుంది. అప్పుడు మేబీ బెటర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, అందరిన పట్టుకుంటారు. ఓకే, మేబీ ద బయర్స్ ఆల్సో వాళ్ళు పట్టుకుంటారు. ఓకే, ఇది ఇప్పుడు ఒక చట్టంగా వచ్చింది కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బెటర్ కన్విక్షన్. అబ్సల్యూట్లీ, యూనో అబ్సల్యూట్లీ. ఇప్పటివరకు కన్విక్షన్ పెరిగిందా మ్యామ్? మీరు మొదలుపెట్టినప్పటి నుంచి మీ పోరాటం ఇంత దూరం వచ్చాం, ఇంతమందిని మీరు రీహాబిలిటేట్ చేసి పెళ్ళిళ్ళు చేశారు చాలామందికి. ఇట్స్ అంటే చెప్పలేనంత ఒక ఆనంద బాష్పాలు వస్తాయి. దట్ ఎంత కష్టం జరిగినా దెర్ ఈజ్ హోప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనెల్ అని. అలా మీరు చేసిన ఇంతటి త్యాగానికి మీ లైఫ్ అంతా డెడికేట్ చేసి ఇప్పుడు కన్విక్షన్స్ పెరిగి ఎస్ ఇది తప్పు అని అనే స్థాయికైనా సొసైటీ వచ్చిందంటారా? ఒక్కొక్కసారి స్వప్న మా చిన్న వరల్డ్ చూసి మేము హ్యాపీ అవ్వాలి అంతే. అట్లాంటి ఒక హ్యాపీనెస్ ఈ విషయంలో ప్రజ్వల దగ్గర వస్తున్న ప్రతి ఒక్క కేసెస్ చాలా నియర్లీ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ నెంబర్ కన్విక్షన్స్కి వెళ్తున్నాయి. ఇది దేశవ్యాప్తంలో కామనా, రాష్ట్ర వ్యాప్తంలో కామనా? బికాజ్ ప్రజ్వల ఇది ఒక ఉద్యమం లాగా తీసుకుంటుంది. ఒక మనిషిని అక్కడి నుంచి బయట తీయడం మాత్రం కాదు, ఆమెకి న్యాయం లభించడం ఆమె హక్కు. దీంట్లో ఆ పోరాటం ఒక నెవర్ ఎండింగ్ పోరాటంలా. ఎక్కువ శాతంలో ఎన్జిఓస్ ఇది పోరాటం లాగా తీసుకోలేదు, ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారు. ఒక హోమ్ నడిపిస్తారు, అక్కడ 4 అమ్మాయిలను పెట్టుకుంటారు, 3 పూట అన్నం పెట్టేస్తారు, బట్టలు ఇస్తారు, కావాలంటే ఒకరు కుటుంబం నేర్పిస్తారు, ఏదో ఒక మిషన్ ఏదైనా నేర్పిస్తారు. గవర్నమెంట్ ఫండింగ్లో డిపెండెంట్ అయినారు. 3 yearsలో ఒకసారి వస్తుంది. నీళ్ళు 2 years ఎవరికి శాలరీ ఇవ్వలేక ఏదేదో అట్లాంటి ఒక వాల్యూ లేకుండా ఒక సైడ్కి ఏదో నడిపిస్తున్నాం మమ అనిపిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మనం చెప్తే కూడా బికాస్ కేసు కన్విక్షన్ అన్ని రావాలంటే స్వప్న అది కూడా ఒక పెద్ద వర్క్. ఒక అమ్మాయిన ఫ్రమ్ హర్ 183 స్టేట్మెంట్, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ద మెజిస్ట్రేట్ టిల్ హర్ ట్రయల్ మనం సపోర్ట్ చేయాలి. దట్ మీన్స్ 183 అయిపోతుంది, అక్యూజ్డ్ ఐడెంటిఫికేషన్ చేయాలి. ఈ మొత్తం ఇంటరిమ్ కాలంలో ఆమె మోటివేషన్ హై పెట్టాలి. అండ్ మోటివేషన్ హై పెట్టడానికి మనం సోదీలు చెప్పి హై పెట్టడానికి లేదు. ఆమెకి ఏమేమి హక్కులు రావాలి అన్నీ ఆమెకి వీ హ్యావ్ టు క్రియేట్ దట్ ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్. అన్నీ, అది ఆధార్ కార్డు ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు, లైఫ్ స్కిల్స్ ఉండొచ్చు, లైవ్లీహుడ్ స్కిల్స్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు, జాబ్ ప్లేస్మెంట్ ఉండొచ్చు. ఇదన్నీ చేస్తూ వెళ్ళాలి. సో దాట్ ఆమె ట్రస్ట్ ఇన్ ద స్టేట్ అండ్ ద సిస్టమ్ పెరుగుతూ ఉంటుంది. ఇదన్నీ చేస్తూ 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 కోర్ట్ హియరింగ్ వస్తుంది. ఆమె తోటి రాత్రి పగులు నిల్చుకొని ఆ ట్రాఫికర్స్ అగేన్స్ట్ ఆ సాక్ష్యం ఇప్పించడం,
యూ కాంట్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ వర్క్ దట్ ఇట్ ఇస్. ఓ మై You know, గాడ్. అదే అది ఏ నిమిషం ఎక్కడ ఏమవుతుంది మనకి తెలియదు. మ్యామ్, మీరు ఐ హ్యావ్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. నేను పర్సనల్ లెవెల్లో కూడా ఎప్పుడు అడగలేదు. మీరు చాలామంది ట్రాఫికర్స్ని మాట్లాడుంటారు. అసలు వాట్ ఈస్ దర్ స్టేట్ ఆఫ్ మైండ్? అంటే అంత క్రైమ్కి ఒక ఆడపిల్లల్ని తీసుకొచ్చి నరక కూపంలో పడేసి వాడిని హింస పెట్టే ఆ ట్రాఫికర్స్ మైండ్ సెట్ ఏంటి మ్యామ్? వాళ్ళకి అసలు దే డోంట్ హ్యావ్ ఎనీ క్లూ వాట్ హ్యాపెన్స్? ఇట్ ఈస్ అ లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్ జోన్. మీరు there ఒక is no మనిషిని guilt. మోసం చేయడానికి మీకు అంత పైసలు ఏమీ ఇన్వెస్ట్మెంట్ రాదు. ఇప్పుడు ఒక కాలేజ్లో అమ్మాయి, లేకపోతే ఒక స్కూల్లో పాప ఒక మొబైల్ ఇలాగ చూపించేస్తే డమారని పడిపోయి పారిపోవడానికి రెడీగా ఉన్నారు అమ్మాయిలు. సినిమాలో ఒక వేషం దొరకాలి, ఎవరన్నా వచ్చి అమ్మ మేము ఇస్తాము చేస్తాము చెప్తే ఏమీ 2 నిమిషం ఆలోచించలేక ఇంటి నుంచి పారిపోయి సిటీకి రావడానికి ఎన్నో మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో చాలా తక్కువ దారం పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్. ఓకే, బట్ అంత చిన్న ఇన్వెస్ట్మెంట్లో లెస్ దెన్ ఒక మనిషికి పెట్టే ఇన్వెస్ట్మెంట్ లెస్ దెన్ 5,000-6,000 రూపీస్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, వచ్చిన తర్వాత ఆ ఒక డేలో వితిన్ ఫస్ట్ 1 hour మీ పైసలు రికవరీ అయిపోతుంది. తర్వాత మొత్తం ప్రాఫిటే. ఓకే, బిజినెస్గా ఆలోచించే మనుషులకి ఒక మనిషిగా ఎలాగ కనిపిస్తుంది? చాలా ఫర్ అంటే దెమ్ ఇట్ ఈస్ జస్ట్ బిజినెస్. ఓకే, ఇంత చీప్గా బిజినెస్ ఉంది, అండ్ అది కొనడానికి అంత మగవాళ్ళు ఉన్నారు. అవును, అది కదా మ్యామ్. నాకు అదే నేను ఇందాక నుంచి మొత్తుకుంటున్నది, ఎప్పుడు మీతో కూడా అనేది ఈ విషయం. కొనడానికి వీళ్ళు ఉన్నంత కాలం వాళ్ళని అసలు Absolutely. ప్రస్తావించనంత వరకు, వాళ్ళకి ఏమీ ఒక విధమైన ఇంప్లికేషన్ అకౌంటబిలిటీ లేనంత వరకు ఎక్కడి నుంచో దూరి పుట్టుకొస్తుంది కదా మ్యామ్ ఇది. అబ్సల్యూట్లీ. అండ్ ప్రపంచంలో చాలా కంట్రీస్ ఇది రికగ్నైజ్ చేశారు. స్వీడన్ అండ్ ద నార్డిక్ కంట్రీస్ వీళ్ళందరూ రికగ్నైజ్ చేశారు ఇది ప్రాబ్లం, ఫండమెంటల్ ప్రాబ్లం ఇది అని రికగ్నైజ్ చేసి వాళ్ళ చట్టాలు మీరు చూస్తే ఇట్ ఈస్ అద్భుతమైన చట్టాలు. ఓన్లీ బయర్స్న క్రిమినలైజ్ చేశారు. అవును, ఓకే, మేక్ సెన్స్. సో మచ్ సో దట్ ఇప్పుడు మీరు స్వీడన్కి వెళ్తే ఒక్క మనిషి అక్కడ ప్రాస్టిట్యూషన్లో మీకు కనిపించరు. ఎందుకంటే కొన్ని వాళ్ళు లేరు. మేబీ వాళ్ళు వేరే ఏదైనా కంట్రీ, కంబోడియా కానీ థాయిలాండ్ కానీ వేరే ఎక్కడైనా వెళ్ళి ఏదైనా చేసుకుంటారు, వాళ్ళ కంట్రీలో చేయరు. ఎందుకంటే ద కాస్ట్ ఆఫ్ గెటింగ్ కాట్ ఇస్ వెరీ ఇస్ హ్యూజ్. హ్యూజ్. నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఫోటో వచ్చేస్తుంది పేపర్లో. ఓకే, అవును, ఇప్పటి వరకు ఒక్క క్లయింట్, కస్టమర్, బయర్ ఫోటో మనం చూసాం మ్యామ్. చూడలేం. ఓకే, అండ్ ఇప్పుడు ఇది రేప్ కేసెస్లో కూడా సేమ్ థింగ్ కదా. అవును, మనం దిశ రేప్ కేసు చెప్తాము, మనకి ఎవరికన్నా గుర్తుందా అబ్బాయిల ముఖాలు, లేకపోతే హూ ఆర్ దోస్ ఫెలోస్? అంటే హ్యూమన్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంతే, వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, అదే విక్టిమ్స్ కి హ్యూమన్ రైట్స్ లేవు. అదే కదా. కాలాకాలం వాళ్ళ దిశ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకే, అది ఒక మెమోరియల్ లాగా మీరు నెత్తి మీద పెట్టుకుంటారు. ఓకే, బట్ వాట్ అబౌట్ దీస్ క్యారెక్టర్స్? వాళ్ళ అంటే ఇప్పుడు అది ఆ మైండ్ సెట్ మీరు చూసుకుంటే, స్వప్న మీకు ఆల్రెడీ తెలుసు ఈ విషయము. నేను చాలా సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నాను ఒక సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీ తీసుకురావడానికి. కన్విక్టెడ్ సెక్స్ అఫెండర్స్ అంటే అలెజ్డ్ కూడా కాదు, కన్విక్టెడ్ వన్స్ అండ్ ప్రూవెన్. అవును, కోర్టు ముఖాంతరం 100% ప్రూవ్ అయిపోయిన కేసెస్న మీరు క్రియేట్ అ రిజిస్ట్రీ లైక్ ద వే ఇట్ ఈస్ ఇన్ యుఎస్ అండ్ 30 కంట్రీస్కి ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉంది. ఓకే, పబ్లిక్లీ వీళ్ళ ఫొటోస్ పెట్టొచ్చు. ఓకే, వాళ్ళకి కరెక్షన్ చేయడానికి. ఎందుకంటే చాలామంది మేబీ వాళ్ళు సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి ఉండొచ్చు, చాలామంది మేబీ దేర్ ఆర్ పెడోఫైల్స్, చాలామందికి పాసిబిలీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అబరేషన్స్, మెంటల్ హెల్త్ అబరేషన్స్ ఉండొచ్చు. ఓకే, ఇదన్నీ రెక్టిఫై చేయడానికి ఒక రిఫార్మేషన్ సిస్టము, ఒక మెడిసిన్ ఇచ్చి కానీ సైకాట్రిస్ట్ సపోర్ట్, ఇట్లాంటి వ్యవస్థ ఆల్రెడీ వరల్డ్లో జరుగుతుంది. నేను చెప్పింది ఏమి కొత్త విషయం కాదు. బట్ ఇండియాలో బయర్ లేరు. ఐ హ్యావ్ స్పోకన్ టు స్టేట్స్ ఆఫ్టర్ స్టేట్స్. ఓకే, అందరూ మాట్లాడే టైంలో అందరూ హైయెస్ట్ లెవెల్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, బట్ గ్రౌండ్ లెవెల్ నథింగ్ విల్ కమ్. అండ్ మాట్లాడే టైంలో మీరు వాళ్ళ దగ్గర మాట్లాడే టైంలో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే మనం అనుకుంటాం నెక్స్ట్ మినిట్ ఈ రిజిస్ట్రీ వచ్చేస్తుంది.
దెన్ ఇట్స్ గోస్ ఇన్ అ లింబో ఫర్ ఇయర్స్. యూనో వీళ్ళ వెనక తిరిగి నా లైఫ్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది. యూనో సో ఎక్కడో ఒక అఫెండర్న ఫిక్స్ చేయడానికి ఉన్న పొలిటికల్ విల్ లేదు, సోషల్ విల్ లేదు. అది సోషల్ విల్ లేదనేది చాలా పవర్ఫుల్ Okay. స్టేట్మెంట్. ఎస్. సమాజం డిసైడ్ చేయాలి కూడా. ఇప్పుడు చూడండి, సమ్ పొలిటికల్ లీడర్స్ సన్ ఒక పాక్సో కేసులో ఇరిగిపోయినారు. ఓకే, ఒక్క ఉత్తమమైన లీడర్ ఉంటే దట్ సేమ్ డే తను కొడుకున హ్యాండ్ ఓవర్ చేయాలి. అవును. యూనో అండ్ కంప్లీట్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, ఈజ్ అన్ అడల్ట్, లెట్ హిమ్ ఫైట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఓకే, ఈజ్ నాట్ అ బచ్చా, 25-26-year-old man. Okay, I take one step back. I am not responsible for his misbehavior and I will not stand by this case. ఇట్లాంటి చెప్పే ఎన్ని పేరెంట్స్ ఉన్నారు. ఎంత పైసలు ఖర్చు పెట్టి హైకోర్టు పోదాం. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇట్లాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ నేను చెప్పొచ్చు ఫర్ ఈవెన్ ద మోస్ట్ భయానక్ కేసెస్. గోవింద్ షామి అని వన్ ఆఫ్ ది వర్స్ట్ రేపిస్ట్ కేరళలో మూవింగ్ ట్రైన్లో ఒక అమ్మాయిన రేప్ చేసి ట్రైన్ నుంచి అమ్మాయిన దూకేయడం జరిగింది అండ్ షీ డైడ్. యూనో ఆ మనిషికి ఎన్ని లాయర్స్ ఆయన రిప్రజెంట్ చేయడానికి టిల్ ద సుప్రీం కోర్ట్. యూనో సో ఎక్కడో మన యూనో మన పర్స్పెక్టివ్స్ అన్నీ స్క్రూడప్ ఉన్నాయి. చాలా ఇదే ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే మ్యామ్, ఇదివరకు ప్రాస్టిట్యూషన్ అంటే రెడ్ లైట్ ఏరియా, లేకపోతే గంగూబాయి కాఠియావాడి లాంటి సినిమాలు చూసి అలా ఉంటుంది అనుకున్నాం. ఫ్రమ్ దేర్ టు వెరీ హై లెవెల్ ఎస్కార్ట్ సర్వీసెస్ టు వాట్ వీ కాల్ ద కాస్టింగ్ కౌచ్. అసలు ఎక్కడ ఎన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయంటే ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. హూ ఇస్ ద ఎక్స్ప్లాయిటర్, హూ ఈస్ విల్లింగ్, హూ ఈస్ హాఫ్ విల్లింగ్, హూ ఈస్ నాట్ విల్లింగ్ అని మీరు అన్నట్టు. దీంట్లో ఇంకొక పర్స్పెక్టివ్ కూడా తీసుకురావాలా. యూనో స్వప్న, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బ్లరింగ్ అయిపోయింది. బికాజ్ ఇప్పుడు ఎవరు చేపిస్తున్నారు, ఎవరు వెనక ఉన్నారు, వాళ్ళందరూ అనానిమస్ అయిపోయినారు. అవునవును. ఓన్లీ దట్ విక్టిమ్ ఇస్ సీన్. ఆ ఇన్క్రిప్షన్స్లో, ఆ ఫేక్ ప్రొఫైల్స్లో ఎవరు చేపిస్తున్నారు కూడా మీకు కనిపించదు అస్సలు. The only person that is seen is a person there, and all optics indicate that she is doing it by willing choice. Optics. Okay, ఇంకా మనం లోపల దిగాలి. అప్పుడు తెలుస్తుంది ఆమె కంటెంట్ ఎవరి చేతిలో ఉంది, ఎలాగ సెక్స్ టార్చర్ జరిగింది, ఏ విధంగా బ్లాక్మెయిల్ జరిగింది. ఈ స్టోరీస్ అన్ని తర్వాత ప్రైమా ఫేసి ఏంటి, నేను నా సొంత ఇష్టంతో చేస్తున్నాను. ఓకే. How did you reach this OYO room? How did you reach this whole thing? I came on my own. Okay? నిన్న ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఈ ఇంత పాయింట్ వరకు రీచ్ అవ్వడానికి నా అనుభవం, నేను 35 years నుంచి ఈ రంగంలో ఉన్నాను. నాకు 3 months 4 months పడుతుంది. 3 months 4 months తర్వాత కూడా 60% అమ్మాయిలే మాట్లాడతారు. ఇంకొక 40% అమ్మాయిలు ఇంకొక 1 year తీసుకుంటారు. అది ఎందుకు మాట్లాడరు? భయమా? భయం కాదు, డెఫినెట్లీ ఐ థింక్ భయం ఓన్లీ. భయంది ఇంకొక రూపం, వెన్ యువర్ మైండ్ ఇస్ కంట్రోల్డ్ బై సంబడి ఎల్స్. అదే మెయిన్ గ్రూమింగ్లో అవును, మైండ్ ఇస్ కంట్రోల్డ్. మీరు కంప్లీట్లీ అనుకుంటున్నారు తను ఏం చెప్పింది, తను ఏం ఆఫర్ చేసింది, లేకపోతే తను ఏ కళ చూపించింది, అది ఇప్పుడు ఒక మిడ్ టైం, ఒక అల్ప విరామం. ఓకే, ఇక్కడి నుంచి బయట వచ్చేస్తే 100% అక్కడ రీచ్ అవుతాను. సో ఈ లేడీ మధ్యలో వస్తుంది, ఇది ఒక స్మాల్ టైం అడ్డం. ఈ అడ్డంలో తీసేస్తే నేను అక్కడ రీచ్ అయిపోతాను. ఈ యొక్క గ్రూమింగ్ ఉంది కదా, అది ఎప్పుడు రియలైజ్ అవుతారు, రియలైజ్ అయ్యేసరికి ఎంత డ్యామేజ్ అయిపోతుంది. ఇదన్నీ ఆలోచించాలంటే చాలా భయానకం. డాక్టర్ సునీతా కృష్ణన్, మీరు ఆకస్మిక రైడ్స్ చేయడము, లేకపోతే తెలిసి మీకు ఇన్ఫర్మేషన్, లేకపోతే ఇప్పుడు మనకు స్ట్రక్చర్ వచ్చి దీనికి ఎక్కడైనా ఇలాంటి ఆర్గనైజ్డ్ కమర్షియల్ సెక్స్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది అని తెలుసుకుని, ఇప్పుడు ఇంకా కూడా మనకి సిటీల్లో లేక ఇంకో చోట ఇలాంటి రైడ్స్ చేయవలసిన అవసరం వస్తుందా? 100%. అంటే we still have it rampant. Definitely. Numbers have gone up, Swapna. నేను స్టార్ట్ చేసే టైంలో 1996లో
ఇంకా ఈ పిఐఎల్ వేసే టైంలో కూడా గవర్నమెంట్ ఒఫీషియల్ నంబర్స్ 3 మిలియన్ చెప్పారు. ఇప్పుడు ఆ 3 మిలియన్ ఎన్ని మిలియన్స్ అయిపోయినాయో అండ్ ఎంత స్ప్రెడ్ అయిపోయినాయో. ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాస్ అన్ని డిఫ్యూజ్ అయిపోయింది, ఇళ్లలో వెళ్ళిపోయింది, అపార్ట్మెంట్స్లో వెళ్ళిపోయింది, రిసార్ట్స్లో వెళ్ళిపోయింది, ఓయో రూమ్స్లో వెళ్ళిపోయింది, హోటల్స్లో వెళ్ళిపోయింది, స్పాస్లో, బ్యూటీ పార్లర్స్ అన్నీ కచ్చ స్ప్రెడ్ అయిపోయింది. అండ్ నంబర్స్ పట్టుకోవడానికి కూడా కష్టం. అండ్ దీంట్లో చాలా బాధాకరమైన విషయం 45% చిల్డ్రన్. ఆ కాలం నుంచి ఈ కాలంలో ఏజ్ ఆఫ్ ద చైల్డ్ ఈజ్ ఓన్లీ కమింగ్ డౌన్. అంటే నేను చెప్పాలంటే ఈ 3 దశకాల్లో హ్యూమన్ మైండ్ ఇంకా వర్స్ట్ అయిపోయింది. ఏదో ఒక కాలంలో 12 సంవత్సరం 13 సంవత్సరం పాప అయ్యో పాపం అని మనకు యూనో పాపం కాదు, ఒకలాగా మై గాడ్ షాక్ అనిపిస్తుంది. ఈరోజు 4 year old 5 year old కూడా కనిపిస్తున్నారు. ఎస్పెషలీ మీరు ఆన్లైన్ కంటెంట్ చూడండి, ఆన్లైన్ కంటెంట్ మీరు చూసుకుంటే హారబుల్. ఎంత చిన్న పిల్లలు. దట్ మీన్స్ ఎక్కడో మన దేశంలో అంత చిన్న పాప 4 year old పాప 3 year old పాప రేప్ చేయడం జరుగుతుంది కమర్షియల్ పర్పసెస్కి. ఆ కంటెంట్ యూజ్ చేసుకొని పాన్ సైట్స్లో పెట్టుకుంటున్నారు. అది యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా అది అమ్ముతున్నారు, పొందుతున్నారు. అట్లాంటి ఒక వ్యవస్థ వచ్చింది. అంటే వీ హ్యావ్ బికమ్ యాజ్ అ హ్యూమన్ రేస్ వీ హ్యావ్ బికమ్ యునో పెథెటిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యుమానిటీ. మనిషివా జంతువుగా అంటే జంతువులకు ఉండవా ఇలాంటి ప్రకృతి? జంతువున మీరు ఇన్సల్ట్ చేయకూడదు, అది అలా అయిపోయాం మనం. దే ఆర్ ఫార్ బెటర్. ఇప్పటికీ ఇంత దారుణంగా ర్యాంపెంట్గా కొనసాగుతున్న ఈ ట్రాఫికింగ్కి, మోసాలకి, మరి ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళ అంటే పార్ట్ బి ఆఫ్ దేర్ స్టోరీ వెన్ దే ఆర్ రెస్క్యూడ్ మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల కొంత వాళ్ళు కంప్లీట్గా 100%లో పోనీ 50% అయినా ఆర్ దే ఏబుల్ టు గో బ్యాక్ విత్ డిగ్నిటీ to their homes and resume lives, or there is still a risk and a danger involved? ప్రజ్వల ఎక్స్పీరియన్స్లో మాకి మోర్ దెన్ 80% సక్సెస్ ఉంది. ఓ గ్రేట్. ఎన్నో అమ్మాయిలు మీరు ముందే చెప్పినలాగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఈరోజు అమ్మాయిలు డాక్టర్స్, ఇంజనీర్స్, చార్టెడ్ అకౌంటెంట్, అన్ని రకాల ఫీల్డ్లో పనిచేస్తున్నారు. బుక్ బైండర్స్, వెల్డర్స్, కార్పెంటర్స్, యూ నేమ్ ఇట్ అండ్ దే ఆర్ దేర్. వాళ్ళకి ఆ అవసరం వాళ్ళకి దగ్గర తీసుకురావడానికి ఏమేమి ఒక ఎన్వైరన్మెంట్ అవసరం ఉంది, ఆటోమేటిక్గా వాళ్ళకి ఇది జాబ్ ఉంది వెళ్ళిపోండి అది వర్కౌట్ కాదు. వాళ్ళకి తగిన ట్రామా కేర్ కావాలి, ఎన్నో డీపర్ కౌన్సిలింగ్ కావాలి, హీల్ చేయడానికి. ఇంత నరకం అనుభవించి ఆ నరకం నుంచి బయటపడడానికి ఉన్న రికవరీ ఫేస్ చాలా లాంగ్. అవును, అదన్నీ ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ఈరోజు చాలా ప్రౌడ్గా నేను యాజ్ అన్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు that we have far better results than any other organization in the world. What is the hardest part of recovering them? Is it mental, emotional? వాళ్ళకైన ట్రామా, ఈ విక్టిమ్స్కి అయిన ట్రామా నుంచి వాళ్ళు బయటపడడానికి అది ఎక్కువ ఫిజియలాజికల్ అంటారా, ఎమోషనల్ అంటారా, లేక ట్రస్ట్ ఇష్యూస్ అంటారా? ఒక ఘోరం జరిగిపోతుంది, వాళ్ళ ప్రపంచం అతలాకుతలం అయిపోయి. ఐ థింక్ ఫండమెంటలీ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఎమోషనల్. ఎందుకంటే ఫిజియలాజికల్ అన్నీ మనం ఎక్కడో ఒకటి సెట్ రైట్ చేయవచ్చు, బట్ ఆ ఇమోషనల్ స్కారింగ్ ఉంది. ఎన్నిసారి మోసం, ఎవరెవరి మీద నమ్మేరు, మోసం 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 మాత్రం చూసిన ఒక ప్రపంచం. ఓకే, ఒక వస్తువుగా అయిపోవడం, ఆ వస్తువుగా అయిపోయి ఆ వస్తువున ఏ విధంగానే వాడడానికి ఉన్న మనుషులు ప్రతి స్టెప్లో ఎక్కడో వాళ్ళు ఖతం అవుతున్నారు లోపల. దేర్ సోల్ ఇస్ గెటింగ్ డెమాలిష్డ్. ఓకే, రోజుకి 15 రకాల మగవాళ్ళతోటి పడుకోవడం, 15 రకాల కోరికలను తీర్చుకోవడము, సమ్ వైలెంట్, సమ్ నైస్, సమ్ నాట్ సో నైస్, సమ్ హారిబుల్. సిగరెట్ బాబు శరీరం మీద పడడం, అన్ని రకాల నానా రకమైన చిత్రహింసలు చూడడం, ఇదన్నీ ఒక రోజులో పోదు. డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ఎవ్రీ డే. ప్రతిరోజు ఎక్కడెక్కడో ఈ ఫ్లాష్ బ్యాక్స్ వాపస్ వస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం ఫస్ట్ బిట్రేయల్ గురించి మనం ఏదో ఒకటి చేద్దాం. ఓకే, అది ఇంత. ఓకే, రోజు జరిగిన ప్రతి ఇన్ని అవమానాలు, ఇన్ని నోవు, ఇంత ఇది
ఎన్ని రోజు అది డీల్ చేయాలి. సో వాళ్ళు ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారా? 100% ఫస్ట్ ఫ్యూ మంత్స్ అది మాత్రమే. ఎందుకంటే ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ బయట వాళ్ళకి ఇచ్చిన ట్యూటరింగ్ దట్ మీరు అక్కడ ఉండకూడదు, వాపస్ వచ్చేసేయాలి. వాపస్ రాలేదంటే మీది తీసుకున్న ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మేము బయట చేస్తాం. సో ఆ ఒక ప్రెషర్ ఉంది. ఓకే, రాలేదంటే మీ ఫ్యామిలీకి కానీ ఎవరికన్నా హాని వస్తుంది. బికాస్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు. అది ఒక ప్రెషర్. ఇంకొక ప్రెషర్ వీళ్ళకి ఏంటంటే లోపల మన దగ్గర వచ్చిన తర్వాత సడన్గా ఎన్క్లోజ్డ్ ఎన్వైరన్మెంట్. ఓకే, వాళ్ళని చెప్పింది ఏంటి, ఇక్కడ వెళ్ళిపోతే జైలు లాగా నువ్వు ఉండిపోతావు, ఇంకా బయట ప్రపంచం నువ్వు లైఫ్లో చూడవు. ఓకే, ఆ భయం. ఎందుకంటే ట్రస్ట్ అని వర్డే లేదు వాళ్ళ లైఫ్లో. సో ఈ ట్రస్ట్ మన మీద ఎలాగా రావాలి? ఓకే, సో ఫస్ట్ 2-3 months పారిపోవడానికి ప్రయత్నం మాత్రం కాదు, చచ్చిపోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెల్ఫ్ హార్మ్, చేయి కట్ చేయడము, యూనో ఆత్మహత్య ప్రయత్నాలు, డిఫరెంట్ వేస్ ఆఫ్ ఆత్మహత్య. అది ఒక ఇంటర్నల్లీ ఎలాగన్నా ఇది ఎస్కేప్ అవ్వాలి, వీళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలి, లేకపోతే ఈ జీవితం నుంచి ఎస్కేప్ అవ్వాలి. ఇది ఎక్కడ పోవాలి తెలీదు, ఏం చేయాలి రాసి ఉంది, అక్కడే పోవాలి. ఎంత తెలిసి కూడా దట్ ఈస్ అ మోర్ ఫెమిలియర్ డెమెన్. అవును, దిస్ ఇస్ అన్ అన్నోన్ ఏంజెల్. ఈ అన్నోన్ ఏంజెల్ మీద నేను ఎలాగా పెట్టుకుంటాను? ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడం ఓకే మ్యామ్, అక్కడ నరక కూపాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎస్కేప్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయా? మెంటలీ ఏమి పరిస్థితి లేదు. Day 1లో అది ఖతం చేసేస్తారు, డ్రగ్ చేసేస్తారు. Day 1లో వాళ్ళకి చెప్తారు ఇది చేస్తే ఏమేమవుతుంది మీకు, ఆమె అది చేసింది ఆమెకి ఏమైంది, ఈమె చేసింది ఆమెకి ఏమైంది, నీ లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఏంటి, ఇక్కడి నుంచి నువ్వు ఒక కాల్ కూడా అడుగు అటు పెట్టేస్తే నీ లైఫ్ ఏమవుతుంది ఆల్రెడీ చెప్పేస్తారు. ఇంకా స్కోపే లేదు. ఎలాంటి ప్రపంచం ఎలా తయారైందండి కలియుగం అని అంటూ ఉంటాం. ఇంత హీనస్ క్రైమ్స్ అండ్ ఈ దరిద్ర పనులు చేసే ఈ పింపులందరికీ మీరు సినిమా తీశారు, ఊరికే తీయలేదండి. నా బంగారు తల్లి సినిమా నేషనల్ అవార్డు వచ్చిందంటే మనం సినిమాలో చూస్తే కూడా ఎగ్జాజరేటెడ్ ఏమో అనుకుంటాం. బట్ దిస్ ఈస్ ద ట్రూత్, ద డార్క్ ట్రూత్ యూ హ్యావ్ బీన్ సీయింగ్ ఫర్ 35 years నౌ. ఈ ట్రూత్లో ఇంకొక బిటర్ ట్రూత్ ఉంది స్వప్న. ఈ పర్టిక్యులర్ అక్రమ రవాణా గురించి మనం మాట్లాడాలంటే 75% ఆఫ్ ద క్రిమినల్స్ ఆర్ విమెన్. ఆడవాళ్ళు ప్రముఖంగా పాత్ర నిర్వహిస్తున్న నేరం ఇది. యాజ్ అ పిమ్, యాజ్ అ సాలిసిటర్, యాజ్ అన్ ఆర్గనైజర్, యాజ్ అ బ్రాథల్ కీపర్, యాజ్ అ ప్రొక్యూరర్ ఈజీగా ట్రస్ట్ సంపాదించుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదైనా ఊర్లో ఒక లేడీస్ వచ్చి చెప్తే మేము జాబ్ ఇస్తాము, హూ ఇస్ గోయింగ్ టు డౌట్? ఒక అబ్బాయి వచ్చి చెప్తే మేబీ దే విల్ డౌట్, ఏం చెప్తున్నావు, ఎందుకు అబ్బాయిని తీసుకోపోవాలి. లేడీస్కి చెప్తే అరే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సిటీలో, ఇట్స్ అన్ ఈజీ వే టు, అండ్ దట్ ఈస్ అ ట్రాజడీ. సో ఇక్కడ జెండర్ లేదు ఈ క్రైమ్కి. ఇక్కడ ఇంపార్టెంట్గా ఏంటంటే ఒక మనిషిని వస్తువుగా చూడటం, అండ్ దట్ ఈస్ వాట్ దిస్ జడ్జ్మెంట్ ఇస్ ఆల్ అబౌట్. గౌరవం అంటే అది నువ్వు వస్తువుగా, యూ కెనాట్ మేక్ అ పర్సన్ ఫీల్ లైక్. ఇప్పుడు అంటే ఈ లెజిస్లేషన్ ఈ తీర్పు రావడం, దీనికి ఒక సమూలమైన లెజిస్లేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుందా డాక్టర్ సునీత కృష్ణ? అది జడ్జిమెంట్లో రాసి ఉంది దాట్ ఒక పార్లమెంట్ ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చే వరకు ఇది లెజిస్లేషన్. అదే కాకుండా గవర్నమెంట్కి ఒక రికమెండెడ్ డైరెక్షన్గా పెట్టారు దట్ మీరు ఒక సమగ్రమైన చట్టం తీసుకురండి. హౌ ఇస్ దిస్ గోయింగ్ టు పెనిట్రేట్ ఇంటూ ఆల్ ద పోలీస్ స్టేషన్స్, ఇంటూ ద సిస్టమ్? ఇప్పుడు 3 నెలలు ఇచ్చారు ఇది పెనిట్రేట్ చేయడానికి గవర్నమెంట్కి. మనం చూడాలి ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతారు పోలీస్ స్టేషన్. ఆర్గనైజేషన్ ప్రజ్వల మేము కూడా గవర్నమెంట్స్ వెనక తిరుగుతాం. మేమేం చేయొచ్చు మీడియాగా ఈ విషయాలు 100% తెలియజేయండి. ఒకటి, ఈ జడ్జ్మెంట్ ఈ తీర్పు గురించి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వండి. మీరు ఒక ప్రెషర్ గ్రూప్గా తయారవచ్చు, యూనో క్వశ్చనింగ్ ద గవర్నమెంట్. ఎందుకు ఇది మీరు ఇప్పుడు వరకు ఈ తీర్పుని అమలు చేయడం ఎందుకు లేదు? ఓకే, దీని గురించి ఎందుకు బడ్జెట్స్ పెట్టుకోవటం లేదు? దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అవును, బికాజ్ చాలా సంవత్సరం నుంచి ఇది ఇంప్లిమెంట్ కాలేదు. ఎందుకంటే బడ్జెట్స్ లేవు. అన్నిటికీ బడ్జెట్స్ ఉన్నాయి. అమ్మాయిలు పిల్లల
సంరక్షణ గురించి మీ దగ్గర బడ్జెట్ లేవు, అది లీస్ట్ ప్రయారిటీ. ఓకే, సో యాజ్ మీడియా మీరు ఒక ప్రెషర్ గ్రూప్ అయి గవర్నమెంట్స్ని ఛాలెంజ్ చేయడము, ఎందుకు మీరు యూనో ఆడవాళ్ళ ఇంత హీనంగా పెట్టుకున్నారు, వాళ్ళకి ఉన్న యూనో హక్కులు, ఓకే, నాట్ ఓన్లీ ద ప్రివిలేజ్డ్ వన్స్, దోస్ హు ఆర్ విక్టిమైజ్డ్, వాళ్ళకి ఇచ్చే బాధ్యత మీకు ఉంది. అండ్ దట్ ఈస్ వై ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోల్స్ దట్ యూ కెన్ ప్లే, రెండు రకంగా, ఒకటి యాజ్ మచ్ as right awareness, and two is becoming the most powerful pressure group for us. Absolutely, we are with you, Dr. Sunita Krishnan, in your crusade, and I wish that మనకి సినిమా థియేటర్స్లో కావచ్చు, కమర్షియల్ ప్లేసెస్లో, వేర్ ఎవర్ దేర్ ఇస్ వీ కెన్ గెట్ పీపుల్స్ అటెన్షన్. ఈ గ్రేవ్ క్రైమ్ని గురించిన అవగాహన పెరగాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు గౌరవ కోర్టు ఇచ్చిన చారిత్రక ఈ గౌరవానికి సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో ఇది తెలియపరిచి మనం ఆ వివక్షతతో చూసే ఆ దృక్పథం కూడా మార్చేసి, వాళ్ళ ఎందుకు పనికిరాని అవసరం లేని వాళ్ళని ఒక మార్జినలైజ్ చేసి ఆ దృక్పథం నుంచి రైట్ఫుల్ రీహాబిలిటేషన్ అవకాశం తప్పకుండా ఇవ్వాలి అందరికీ అని కోరుకుంటున్నాం. అసలు అన్నీ అనుగ్రహించి అన్నీ అనుకూలిస్తే గనక తప్పకుండా ఇటువంటి అసలు క్రైమ్ ఎన్వైరన్మెంట్లనే పూర్తిగా తొలగించే రోజులు రావాలని కోరుకుంటున్నాం. డాక్టర్ సునీత కృష్ణన్ గారు, మీకు ఆన్ బిహాఫ్ ఆఫ్ సుమన్ టీవీ we bow to you for your great efforts. Thank you. And I know personally మీరు ఎంత పని చేశారు, ఎంత కృషి చేస్తున్నారు, ఎంత మీ జీవితం ఇది ఇంకో జీవితం మీకు లేదు. మీ వెంట మేము ఉన్నాం, మీతో కలిసి నడుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you.